19వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనము. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. సహోదరి సహోదరులారా, శాస్త్రులలో పరిసయ్యులలో కొందరు ప్రభువుని ఇలా అడుగుతారు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ కోరుతున్నాము అని. అప్పుడు ప్రభు పలికిన మాట ఇది: యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగున్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని. మనందరికీ యోనా గురించి తెలుసు. ప్రభువు యోనాని నినెవే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా ప్రభు మాటకు లోబడకుండా, చెప్పిన మాట వినకుండా నినెవే పట్టణానికి కాకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క ఉగ్రతను బట్టి యోనా పడవలో నుండి సముద్రంలోకి త్రోసివేయబడినప్పుడు యోనా ఒక తిమింగలము కడుపులోనికి పడతాడు. ఆ తిమింగలము కడుపులో 3 రాత్రింబగళ్ళు యోనా ఉంటాడు. అలాగే మనుష్య కుమారుడు కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభువు శిలువ మరణాన్ని పొందిన తరువాత సమాధి చేయబడతాడు. ఆ తరువాత 3 రాత్రింబగళ్ళు ఆ భూగర్భంలోనే ఉంటాడు. ఆ తర్వాత మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి సమాధిలో నుండి లేచి పునరుత్థానుడవుతాడు. ప్రభువు శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరబడింది. ప్రభు పలికిన ఏ మాట వ్యర్థముగా పోదు, తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. ప్రభువు ఎంతో గొప్ప దేవుడు అని, ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించి ఆ స్థానంలో సిలువ వేయబడ్డారు ప్రభువా. మీరు పలికిన విధంగానే 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నారు ప్రభువా. మీరు పలికిన ఏ మాట వ్యర్థముగా పోదు, తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా కోసము మీరు పొందిన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు లోబడి మీకు నమ్మకమైన వారముగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.